నా పేరు మారం దేవయ్య, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్. నేను డిసెంబర్ 2024లో రిటైర్డ్ అయ్యాను సార్. ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి నా యొక్క డ్యూస్ కానీ ఇప్పటివరకు రాలేదు. ఇది బెనిఫిట్స్ అంటున్నారు కానీ ఇది బెనిఫిట్స్ కాదు. గవర్నమెంట్ దగ్గర మేము దాచుకున్నటువంటి డబ్బులు, ఈ డబ్బుల్ని ఇప్పటివరకు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అన్నగారి బక్క జర్సన్ గారి నేతృత్వంలో మేము చాలాసార్లు మన గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెలువు అసెంబ్లీ చేయడం జరిగింది, రేణుకా చౌదరి గారికి వాళ్ళ ముట్టడి చేసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రకరకాలుగా మేము మా యొక్క పోరాట పంతాను ఎన్నుకొని మా యొక్క నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు అందడం లేదు. ఇక ముందు నుంచి అయినా మరి మాకు మా యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది నమ్మశక్యం కానటువంటి మాటలు సార్. మన 6,000 కోట్లు అంటే ఎవరికి ఇస్తారు? ఏ లెక్క అది? అది 6,000 కోట్లు అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారు ఏంటిది అనేది తెలియటం లేదు మాకు. యాక్చువల్గా సార్ 2024 మార్చి నుంచి ఎప్పుడైతే మేము రిటైర్ అవుతూ వస్తున్నామో అప్పటి నుంచి కనుక గవర్నమెంట్ మాకు డబ్బులు చెల్లించేస్తే సుమారుగా నెలకు 400 కోట్లు ఖర్చు అయ్యేటువంటిది గవర్నమెంట్కి. కానీ అప్పటి నుంచి మా డబ్బులు ఇవ్వకుండా సుమారుగా 25,000 పైచిలకు మంది రిటైర్ అయ్యేదాకా ఆగి ఇప్పుడు మీకు 13,000 కోట్లు 14,000 కోట్లు 6,000 కోట్ల ముచ్చట ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ 100 రోజుల్లో మీకు కంప్లీట్ గా 6,000 కోట్లు ఇస్తా. మీరు ప్రణాళిక చేసుకోండి. ప్రణాళిక ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఇస్తుంది, రిటైర్మెంట్స్కు ఏమనేది వాళ్ళు చేయాలి. కానీ మాకు ఏ సత్తా లేని దమ్ము లేని జేఏసీ నాయకులను ముందడ కూర్చొని పెట్టేసి వాళ్లకు అప్పచెప్పేసి మీరు ఏ విధంగా వాళ్ళు ఎవరితో ఎన్నుకోబడ్డారు ఏంటిది ఏం తెలియకుండా వాళ్ళకు అప్పచెప్పి మీరు చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు తాబేదారులుగా ఉండి అది చేయడం అనేటువంటిది ఎంతవరకు కూడా సమంజసం కాదు. కాబట్టి నాకు సుమారుగా 92 లక్షల రూపాయలు నాకు ఇప్పటివరకు డ్యూ ఉంది గవర్నమెంట్. కేవలం ఇప్పుడు మన దగ్గర 3 కోట్లు అయినాయి, 2 కోట్లు లెక్క చెప్పినా కదా. ఇది 92 కోట్లు దాదాపు 92 లక్షలు. ఓన్లీ నా జీపీఎఫ్ 44 లక్షల చిల్లర ఉంది సార్. ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర డబ్బులు దాచుకుంటే నాకు భరోసా ఉంటుంది, రిటైర్మెంట్ కాగానే నా డబ్బులు నాకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో నేను డబ్బులు దాచుకుంటే ప్రభుత్వం ఒక చిట్ ఫండ్ ఏజెన్సీ, ప్రైవేట్ చిట్ ఫండ్ ఏజెన్సీ మాదిరిగా మా డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇప్పుడు మా దగ్గర లేవు విడుదల వారిగా ఇస్తామనేటువంటిది ఎంతవరకు సమంజసం? మా డబ్బుల్ని వాళ్ళు అక్కడ దాచుకొని ఏదో ప్రభుత్వ పథకాలకు మళ్లించి మాకు డబ్బులు లేవు అనేటువంటి ముచ్చట చెప్పడం అనేది చాలా ఇది విడ్డూరమైనటువంటి విషయము. దీన్ని మేము మాత్రము ఎండగడతా ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే. మాకు వచ్చేటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే, జీపీఎఫ్ కూడా మాదే. ఓన్లీ ప్రభుత్వం ఏంటంటే మా యొక్క 37 సంవత్సరాల సర్వీస్ కాలానికి కృతజ్ఞతగా 16 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఒకటి మాత్రమే ఇస్తుంది. కమిటేషన్ అనేది కూడా మాదే. మేము ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాం, దాన్ని విడుదల వారిగా రాదు. అదేంటిదంటే మేము ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంకులో లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టడం, అది కూడా మా డబ్బులే. ఈ విధంగా ఏ ఒక్కటి కూడా మాకు ఇప్పటివరకు రాకుండా మేము ఈ యొక్క 62 సంవత్సరాల ఏజ్లో అనేక ఇబ్బందులు పడుకుంటూ ఈ విధంగా ధర్నాలు చేయడము, నిరసనలు చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి ఏ విధంగా బాహ్యమవుతుందో మాకు మాత్రం అర్థం అవడం లేదు. దీనికి మేము అనేక మార్లు లెక్కలు కూడా చెప్పడం జరిగింది, ఏ విధంగా ప్రభుత్వం చెల్లిస్తే మాకు డబ్బులు వస్తాయనేది. ప్రభుత్వం మీద భారం పడుతున్నటువంటిది శుద్ధ అబద్ధం సార్. ఇప్పటికీ 25,000 మంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్లకు కేవలం 40% జీతం మాత్రమే మన పెన్షన్ రూపంలో వస్తుంది. ఇప్పటి వరకు ఒక పోస్టును కూడా నింపలేదు. ఆ విధంగా ప్రభుత్వం దగ్గర మాకు వచ్చేటువంటి ఫుల్ సాలరీ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఆగిపోయింది. అదేవిధంగా ఇప్పటి వరకు 2024 నుంచి కాకుండా అంతకుముందు నుంచి మా మాదిరిగానే ప్రభుత్వంలో పనిచేసుకుంటూ జీపీఎఫ్ ఖాతాలలో జమ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అమౌంట్ కూడా ఉన్నది. దాన్నన్నా మాకు అడ్జస్ట్ చేయమంటే ఆ విధంగా చేస్తలేరు. జేఎస్ అమౌంట్ ఉన్నది, దాన్ని అడ్జస్ట్ చేస్తలేరు. వీళ్ళు కేవలం మాకు ఇప్పుడు పెన్షన్ ఇవ్వకుండా నాకు 92 లక్షల రూపాయలకు నాకు 80,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.
అంటే నా అమౌంట్ నాకే మిత్తి రూపంలో నాకు ఇస్తున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినటువంటి ఒక పైసా ఆమ్దా అనేటువంటిది లేదు. కాబట్టి ఇక ముందైనా ఈ 100 రోజులు ఇవ్వండి అనేటువంటిది కాకుండా మాకు ఏవైతే చెల్లించాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్గా విత్ ఇంట్రెస్ట్తో సహాయుక్తంగా మాకు చెల్లించాలని చెప్పేది మా యొక్క డిమాండు. దీనికి అనుగుణంగా అనేక రకాలుగా మా పోరాటానికి మద్దతుగా నిలిచి వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా అది చేస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మా యొక్క నిరసన అనేటువంటిది కొనసాగిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ను పరిశీలించి మా యొక్క అమౌంట్ మాకు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.